నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా అండి. మనం ఈరోజు సుంతి గురించి డిస్కస్ చేద్దాం. సుంతి అంటే దీన్ని ఇంగ్లీష్లో సర్కంసిషన్ అంటాం. అసలు ఇది చాలామంది ఈ మధ్య ఎంకరేజ్ చేస్తున్నారు, డాక్టర్లు కానీ రిలీజియస్గా కానీ సుంతి చేసుకోవాలని చెప్పి, ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అయితే నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ అనవసరంగా వచ్చి సర్కంసిషన్, ఈ సుంతి అనేది చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇది ఖచ్చితంగా చేసుకోవాలా లేదా ఇలా ఈ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ చెప్పాలి అంటే ఈ సుంతి అనేది మనం నిజం చెప్పాలి అంటే ఇట్స్ ఏ రిలీజియస్ ఆస్పెక్ట్. ఇది మనకు ఒక జూడిజం నుంచి ఇలా ముస్లిమ్స్ కానీ వీళ్ళు సుంతి అనేది ఒక రిలీజియస్ ఆస్పెక్ట్గా చేసుకుంటారు. దాని ప్రకారం అయితే సుంతి చేసుకోవడం అన్నది తప్పు కాదు. అకార్డింగ్ టు రిలీజియన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కానీ ఇది కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ సుంతి అనేది చేసుకోకపోతే ఎస్టిడిస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయని కొంతమంది, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, హెచ్ఐవి, హెపటైటిస్ బి ఇలాంటి వైరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది ముమ్మాటికి నిజం కాదండి. ఎందుకంటే మా దగ్గరికి ఇప్పుడు చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, లైక్ హెచ్ఐవితో వీళ్ళతో. సుంతి చేసిన వాళ్ళకి కూడా చాలామంది పేషెంట్స్ హెచ్ఐవిలు, హెపటైటిస్ బిలు ఇవన్నీ ఉంటాయి. అది ఉండడం వల్ల అది ప్రొటెక్షన్ అయితే కాదు. అంటే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి సుంతి చేయడం వల్ల అది ప్రొటెక్షన్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అది రిలీజియస్ ఆస్పెక్ట్. మనకి ఇప్పుడు హిందూస్ ఉంటాం, పియర్సింగ్ చేపిస్తూ ఉంటాం, లైక్ ముక్కు పొడకలు అని చెప్పి, చెవులో పొడకలు అని చెప్పి పెడతాం, ఎందుకంటే ఇది మన రిలీజియస్ థింగ్. సో అవి చేయడం ఎటువంటి తప్పు కాదు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ ట్రైబ్ ఉంది. ఆఫ్రికన్ ట్రైబ్లో ఒక ట్రైబ్ మనకి ఇక్కడ పెద్దగా హోల్ పెట్టి రింగ్ పెట్టుకుంటారు. సో అది వాళ్ళ యొక్క రిలీజియస్ థింగ్ అన్నమాట. సో ఇక్కడ రిలీజియస్ పరంగా మనం సుంతి చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సుంతి చేసుకోకపోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మన పెన్నిస్ మీద స్కిన్ ఏదైతే కట్ చేసి తీస్తామో అలా తీయకుండా కూడా ఉంచుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా మనకి ఈ ఫోర్ స్కిన్ అనేది ఏదైతే ఉంటుందో దానివల్ల మన పెన్నీస్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే పెన్నీస్కి ఎటువంటి బ్యాక్టీరియాస్ రాకుండా, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే అది ఉండడం వల్ల లూబ్రికేషన్, అంటే ఇప్పుడు మనకి మీరు చూసుకోండి, స్కిన్ ఉండే వాళ్ళకి అది లూబ్రికేషన్ ఎప్పుడు వెట్టగా ఉంటుంది అనమాట. వెట్టగా ఉండడం వల్ల దానిలో మనకి వ్యాధి నిరోధక శక్తి, అంటే వ్యాధి నిరోధక ఇప్పుడు మన నోట్లో సెలైవా, ఉమ్ములో కూడా మనకి బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుంది. ఈ పెన్నిస్ మీద ఉండే ఈ వెట్నెస్ వల్ల కూడా బ్యాక్టీరియాని, వైరల్ని చంపే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అదే మనం కట్ చేసాం అనుకోండి, అది డ్రై అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా? అది మనకి మెయిన్గా ఆ ఒక్క అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఒక ఇండికేషన్ ఉంది. మనం సుంతి చేయకపోతే ప్రతిరోజు కూడా మనం అది పైకి పెట్టి కడుక్కోవాల్సి ఉంటుంది స్నానం చేసే ముందు. అలా చేసుకుంటే ఏంటంటే క్లీన్గా, అంటే మన పెనైల్ రీజన్ అనేది క్లీన్గా ఉంటుంది. అది ఒక ఇండికేషన్ అయితే ఉంది. ఇంకా అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిన్ ఉండడం వల్ల ఆ పెర్ప్యూస్, అంటే ఆ పైన ఏదైతే బల్బులా ఉంటుందో దానికి సెన్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సెన్సేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలిక చూడండి, ఒక నాలికని ఒక 1 hour బయట అట్లనే పెట్టి ఉంచండి. 1 hour తర్వాత మీరు ఏదైనా తిని చూడండి, మీకు ఏంటంటే ఆ టేస్ట్ అనేది తెలియదు. ఇన్ ద సేమ్ వే మనకి పెన్నీస్ అనేది కంప్లీట్ సుంతి చేసి డైరెక్ట్గా అది ఎక్స్పోజ్ అయ్యి అండర్వేర్కి తగలడం వల్ల, డ్రై అవ్వడం వల్ల వాళ్ళకి ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ సెన్సేషన్, అంటే వాళ్ళకి సెన్సేషన్ అనేది ఉండదు. ఇప్పుడు స్కిన్ ఉండడం వల్ల స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి అది ఇటు అటు తగలడం కానీ ఉండదు, కాబట్టి వాళ్ళకి కొంచెం సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సెక్షువల్ ప్లెజర్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొంచెం సెక్షువల్ ప్లెజర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ స్కిన్ తీయని వాళ్ళు, అంటే ఆడవాళ్ళలో కూడా డ్రై వెజైనా అంటాం కదా, డ్రైగా ఉన్నా కూడా మనకి లూబ్రికేషన్ ఎక్కువ ఉండడం వల్ల డ్రైనెస్ పోతుంది, వాళ్ళకు కూడా ప్లెజర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సుంతి చేయించుకోవాలని రూల్ అయితే లేదు. కానీ చాలామంది ఏంటంటే రిలీజియస్గా చేసుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు.
బట్ చాలా మంది దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదే చాలా మంది పేషెంట్స్ ఈ మధ్య వచ్చి ఏ ప్రాబ్లము లేకుండా, రిలీజియస్ ఆస్పెక్ట్ లేకుండా సుంతి చేసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి మేము డాక్టర్స్ కాబట్టి దానివల్ల సుంతి చేయడం వల్ల ఏమి ఎక్కువ డేంజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా మేము చేసేస్తాం. రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఒక ముస్లిం గర్ల్ మ్యారేజ్ చేసుకొని వచ్చి ఖచ్చితంగా సుంతి చేయాలి, షుగర్ లెవెల్స్ 400 ఉన్నాయి ఆ అబ్బాయికి, ఖచ్చితంగా సుంతి చేయాలని చెప్పి చేయించుకుని వెళ్ళారు. సో నాకు అప్పుడు అనిపించింది ఇది కంపల్సరీయా అంటే. చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు చేయించుకోవాలా, ఏ టైంలో చేయించుకోవాలి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. అండ్ కొంతమంది ఏమనుకుంటారు అంటే ఈ పెన్నిస్ మీద ఉన్న స్కిన్ వెస్టీజియల్ అంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు, కట్ చేసేసుకోవడం మంచిది అని చెప్పి చిన్న వయసులోనే కట్ చేసుకుంటారు అనమాట. కానీ నిజం చెప్పాలంటే అది వెస్టీజియల్ ఆర్గన్ కాదు. మన బాడీలో పనికిరానివి అంటే కొన్ని ఉంటాయండి. వెస్టీజియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్, దానివల్ల ఏ యూజ్ ఉందో ఎవరికి తెలియదు. అపెండిక్స్, దానివల్ల ఏ యూజ్ ఉందో ఎవరికి తెలియదు. కానీ అనవసరంగా అయితే గాల్ బ్లాడర్ మనం తీయం, అపెండిక్స్ కూడా అనవసరంగా ఓపెన్ చేసి తీయం. సుంతి కూడా అంతే, ఆ స్కిన్ అనేది ఖచ్చితంగా తీయాలని రూల్ ఏం లేదు. అన్లెస్ ఒక ప్రాబ్లం ఉంటే తప్ప, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మనం అది తీయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయనుకోండి, గాల్ బ్లాడర్ తీసేస్తాం. లేదా అపెండిసైటిస్ వచ్చిందంటే అపెండిక్స్ ఆపరేషన్ చేసి తీస్తాం. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తేనే తీయాలి. అంటే 100లో 1% కూడా వచ్చే ఛాన్సెస్ లేవు ప్రాబ్లం. ఆ 1% ఛాన్సెస్ లైక్ పారాఫైమోసిస్ అంటాం. అంటే స్కిన్ అనేది వెనక్కి పోకుండా ఉన్న వాళ్ళకి, అంటే ఏ ఏజ్లో ఆఫ్టర్ 16 స్కిన్ వెనక్కి పోవట్లేదు అనుకోండి, అంటే 16 సంవత్సరాలు దాటిన వాళ్ళకి స్కిన్ వెనక్కి పోవట్లేదు అంటే సుంతి చేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది వెనక్కి వెళ్ళి గట్టిగా పట్టుకునే అవకాశం ఉంటుంది. రెండోది కొన్ని వైరల్ హెచ్పివి అని చెప్పి, లేదా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, అండ్ అఫ్ కోర్స్ రిలీజియస్గా కూడా ఏ ప్రాబ్లము లేకున్నా కూడా మనం సుంతి చేయించుకోవడం అనేది మంచిది. సేమ్ టైం ఇంకోటి సుంతి తీయడం అనేది 3 రకాలు ఉంటుంది. స్టాప్లర్తో తీయొచ్చు, సర్జికల్గా తీయొచ్చు, లేజర్గా తీయొచ్చు. పెయిన్ లేకుండా, బాడీకి మత్తివ్వకుండా చుట్టుపక్కల బ్లాక్ ఇచ్చి తీసేసేయచ్చు. నన్ను అడిగితే సుంతి చేయించుకోవాలా వద్దా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ రిలీజియన్ అండి. ఇదేమి కాంట్రవర్షియల్ కాదు, ఎవరిని అఫెండ్ చేయడానికి అయితే కాదు. రిలీజియస్గా అయితే ఖచ్చితంగా ఇప్పుడు హిందూస్ ముక్కు పొడకలు, చెవి పొడకలు ఇవెట్లా మనకి రిలీజియన్, లేడీస్ అన్నాక సుంతి అనేది ముస్లిమ్స్, జూడ్స్ వీళ్ళందరూ చేయించుకోవాలి కాబట్టి చేయించుకోవాలి, అది తప్పని ఎప్పుడు అనను. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మనకి దేవుడు ఇచ్చింది మనం అట్లా ఉండాలి. కాకపోతే కొన్నిసార్లు కొన్ని రిలీజియస్ ఆస్పెక్ట్గా మనం తీసేసేయాల్సి ఉంటుంది అంతే. థ్యాంక్ యూ.